గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లాస్లో ఈరోజు మనం వెంచర్ క్యాపిటల్ గురించి తెలుసుకుందాం. వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటి? ముందు మీకు ఎంబీఏ అయిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ మీకు డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేస్తారు, ఎంబీఏ కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ మీకు చాలా ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట. కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక మంచి ప్రాజెక్ట్ ఐడియా వచ్చింది మీకు. మీకు ఐడియా అయితే ఉంది, కానీ మీ దగ్గర సరిపడినన్ని డబ్బులు లేవు. మీకు ఆ ఐడియా, ఆ థాట్ని అప్లై చేసి ఆ ప్రాజెక్ట్ని కనుక మీరు స్టార్ట్ చేస్తే మీ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అనే నమ్మకం మీకు ఉంది. అదే దాని గురించి ఒక ఒక వ్యక్తి దగ్గరికి, బాగా డబ్బున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీ ఐడియాని పంచుకున్నారనమాట. చెప్తే అతనికి బాగా మీ ఐడియా నచ్చి మీ థాట్ని కమర్షియలైజ్ చేయాలనుకున్నారు, మీ ప్రాజెక్ట్ని కమర్షియలైజ్ చేయాలనుకున్నారు, అంటే దాన్ని వర్కింగ్లో పెట్టాలి అని అనుకున్నారనమాట. మీ దగ్గర ఐడియా ఉంది. మీకు ఐడియాకి సపోర్ట్ చేస్తూ ఆ వెల్దీ పర్సన్ ఏం చేస్తున్నారంటే మీ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్నే మనం వెంచర్ క్యాపిటల్గా చెప్పవచ్చు. ఆ వెంచర్ మీ సంస్థలో పెట్టుబడి పెట్టినటువంటి పర్సన్ డబ్బు ఉన్న వ్యక్తి మాత్రమే కాదు. అతను బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్, దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సనే మీ ఫర్మ్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారనమాట. దీన్నే మనం వెంచర్ క్యాపిటల్గా చెప్పచ్చు. కొత్త ఫర్మ్స్లో కొత్త న్యూ టెక్నాలజీ ఫర్మ్స్లో హై రిస్కీ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి ప్రాసెస్ని మనం వెంచర్ క్యాపిటల్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇది ఎక్కడ ఆరిజినేట్ అయింది అంటే యునైటెడ్ స్టేట్స్లో ఫస్ట్ వరల్డ్ వార్ 2 అప్పుడు ఫస్ట్ దీని ప్రస్తావన వచ్చిందనమాట. దీన్ని అమెరికన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే కంపెనీ ఫస్ట్ స్టార్ట్ చేసింది 1946లో. ఈ అమెరికన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఫస్ట్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్గా స్టార్ట్ అయిందనమాట. దీన్ని స్టార్ట్ చేసింది జార్జ్ డోరియట్ అనే అమెరికన్. దీన్ని స్టార్ట్ చేశారు. ఏఆర్డిసి ఫౌండర్ ఆయన, అంటే అమెరికన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క ఫౌండర్ జార్జ్ డోరియట్. ఈయన్నే వెంచర్ క్యాపిటల్ యొక్క ఫౌండర్గా కూడా, ఫాదర్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ అని పిలుస్తారు. ఈయన ఈ కంపెనీని, ఏఆర్డిసిని 1957 వరకు రన్ చేశారు. 1957 తర్వాత ఈయన రిటైర్ అయిపోయారనమాట. డోరియట్ రిటైర్ అయిపోయిన తర్వాత ఈ కంపెనీని టెక్స్ట్రాన్ అనే అమెరికన్ ఫర్మ్లో మర్జ్ చేసేసారు, కలిపేశారనమాట. ఇది అమెరికాలో దాని ఆరిజిన్. నెక్స్ట్ అది ఇండియాలో దాని హిస్టరీ ఏంటంటే, ఫస్ట్ 7th 5-year ప్లాన్ అప్పుడు దీని యొక్క ప్రస్తావన, అంటే వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ ఉంటే కొత్తగా స్టార్ట్ చేసే బిజినెసెస్కి ఒక ఊతల్లా ఉంటాయి అనేటటువంటి ఐడియా 7th 5-year ప్లాన్లో వచ్చింది. కాకపోతే దీన్ని 1973లో మళ్ళీ దీనికి సంబంధించిన ప్రస్తావన వచ్చిందనమాట. కమిషన్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు దీన్ని, ఆ కమిషన్ ఏం చేసిందంటే హైలైట్ చేసింది. వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ ఫాస్ట్గా వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేది స్టార్ట్ చేస్తే కనుక కొత్తగా స్టార్ట్ చేసే ఇండస్ట్రీస్కి యూజ్ అవుతుందని మళ్ళీ 1973లో ఈ కమిషన్ హైలైట్ చేస్తే దాని అంశాన్ని అసలు యాక్చువల్గా స్టార్ట్ అయింది మాత్రం 1988లో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఐసిఐసిఐ యూటీఐ రెండు కలిపి ఒక వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ని స్టార్ట్ చేశాయి అనమాట. టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ని రెండిటి యొక్క సబ్సిడరీగా స్టార్ట్ చేశారు. అది ఫస్ట్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ ఇన్ ఇండియా. 1988లో ఇది స్టార్ట్ అయింది. వెంచర్ క్యాపిటల్ అనేది 2 పదాల నుంచి ఉద్భవించిందని చెప్పొచ్చు. వెంచర్ ప్లస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు వెంచర్ క్యాపిటల్. వెంచర్ అంటే ఏంటి? వెంచర్ మీన్స్ కోర్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ద అవుట్కమ్ ఆఫ్ విచ్ ఈజ్ అన్సర్టైన్ అండ్ రిస్కీ. ఏదైతే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నామో దాని నుంచి వచ్చేటటువంటి అవుట్కమ్ అనేది అన్సర్టైన్ అండ్ రిస్కీ, అంటే ఎలా వస్తుందో తెలీదు, పైగా రిస్క్తో కూడుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్లో మనం పెట్టుబడి పెట్టాలనుకుంటే దాన్ని వెంచర్ క్యాపిటల్గా చెప్పుకోవచ్చు. క్యాపిటల్ అంటే ఏంటి? కమిట్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ టు స్టార్ట్ అన్ ఎంటర్ప్రైజ్. మనకి బిజినెస్ని ఏ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ కావాల్సింది ఫైనాన్స్, డబ్బు అవసరం. ఆ రిసోర్సెస్ని బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏ ఫండ్స్ అయితే యూజ్ చేస్తున్నామో దాన్నే మనం క్యాపిటల్. కొత్తగా
రిస్కీ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మనం వెంచర్ క్యాపిటల్గా చెప్పుకోవచ్చు. సో వెంచర్ క్యాపిటల్ ఈజ్ లాంగ్ టర్మ్ రిస్క్ క్యాపిటల్ టు ఫైనాన్స్ హై టెక్నాలజీ ప్రాజెక్ట్స్ విచ్ ఇన్వాల్వ్ రిస్క్ బట్ అట్ ద సేమ్ టైమ్ హ్యాస్ గ్రోత్ పొటెన్షియల్. ఓకేనా. సో ఇదేంటిది లాంగ్ టర్మ్ రిస్క్ క్యాపిటల్ అనమాట. వెంచర్ క్యాపిటల్ అనేది ఏంటి, దీర్ఘకాలిక పెట్టుబడి. సో వెంటనే ఈరోజు పెట్టింది రేపు వచ్చేది ఆ డబ్బు. సో అది లాంగ్ టర్మ్ క్యాపిటల్. సో అవేంటి హై టు ఫైనాన్స్ హై రిస్క్ హై టెక్నాలజీ ప్రాజెక్ట్. సో దాన్ని ఆ డబ్బుని ఎక్కడ పెట్టుబడిగా పెడుతున్నాం, హై టెక్నాలజీ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో అది చాలా రిస్క్తో కూడుకున్నటువంటిది, అలాగే గ్రోత్ పొటెన్షియల్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి, ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వస్తాయని నమ్మకం ఉండేటటువంటి ప్రాజెక్ట్స్లోనే వెంచర్ క్యాపిటలిస్ట్ పెట్టుబడి పెడతాడు. ఓకేనా. సో వెంచర్ క్యాపిటలిస్ట్ ఇది ఒక ప్రైవేట్ ఈక్విటీ అనమాట. అంటే మూలధనంగా పెడతాడు కంపెనీలో. ఒక ఈక్విటీ అంటే క్యాపిటల్ రూపంలో, షేర్స్ రూపంలో పెట్టుబడిగా పెడతారు. ఎవరు, వెంచర్ క్యాపిటలిస్ట్ కొత్త కంపెనీస్లో పెట్టుబడిగా పెడతాడనమాట. జనరల్గా స్టార్టప్ కంపెనీస్లోనూ చిన్న చిన్న వ్యాపారాల్లోనూ ఇవి ఫ్యూచర్లో గ్రోత్ పొటెన్షియల్ బాగుంది అనేటటువంటి కంపెనీస్లో మాత్రమే పెట్టుబడిగా పెడతారు. ఎవరు, వెంచర్ క్యాపిటలిస్ట్ పెట్టుబడిగా పెడతాడు అనమాట. జనరల్గా ఎవరు ఈ వెంచర్ క్యాపిటల్ పనిని ఎవరు చేస్తారంటే ఇన్వెస్టర్స్, అంటే బాగా తెలివైనటువంటి వ్యక్తులు. సో బాగా డబ్బు తెలివి ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏంజల్ ఇన్వెస్టర్స్ అని అంటారనమాట. సో వాళ్ళు పెట్టుబడిగా పెట్టచ్చు. లేదా ఇన్వెస్టర్ బ్యాంక్స్ కూడా వెంచర్ క్యాపిటలిస్ట్ యొక్క రోల్ ప్లే చేస్తూ ఇన్వెస్ట్ చేయొచ్చు. లేకపోతే మీ ఏదైనా ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా సరే వెంచర్ క్యాపిటల్ యాక్టివిటీస్ని తీసుకొని పెట్టుబడిగా పెట్టచ్చు అనమాట. వీటిలో ఈ యొక్క హై గ్రోత్ పొటెన్షియల్ ఉంటుందని నమ్మేటటువంటి ఫర్మ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ యొక్క వెంచర్ క్యాపిటల్ యొక్క లక్షణాలు చూద్దాం. ఫీచర్స్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్. సో వెంచర్ క్యాపిటల్ ఈజ్ యూజువలీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ పార్టిసిపేషన్. అది లోన్గా డబ్బు ఇవ్వవు, అవి డైరెక్ట్గా పెట్టుబడి పెడతాయి అనమాట. కంపెనీల్లో పెట్టుబడిగా పెడతాయి. సో 10 కోట్లు పెట్టుబడి అవసరం అంటే, సో ఎవరైతే ప్రమోటర్ ఉన్నాడో వాడి దగ్గర 2 కోట్లు ఉంటే మిగిలిన 8 కోట్లు ఈక్విటీ రూపంలో, అంటే పెట్టుబడి రూపంలో పెట్టుబడిగా పెట్టి అతని చేత ప్రమోట్ చేయిస్తుంది అనమాట. ప్రమోటర్ చేత బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవసరమైనటువంటి క్యాపిటల్ని ప్రొవైడ్ చేస్తుంది. సో నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మేడ్ ఓన్లీ ఇన్ హై రిస్క్ బట్ హై గ్రోత్ పొటెన్షియల్ ప్రాజెక్ట్స్. ముందు ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది అని నమ్మేటటువంటి, అది రిస్క్ అయినా సరే ఫ్యూచర్లో గ్రోత్ ఉంది అని నమ్మేటటువంటి ప్రాజెక్ట్స్లో మాత్రమే ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ పెట్టుబడి పెడతాడు అనమాట. సో నెక్స్ట్, వెంచర్ క్యాపిటల్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ కమర్షియలైజేషన్ ఆఫ్ న్యూ ఐడియాస్ ఆర్ న్యూ టెక్నాలజీస్. మన మైండ్లో వచ్చిన కొత్త ఐడియా కానీ కొత్త టెక్నాలజీని కానీ కమర్షియలైజ్ చేయడానికి వెంచర్ క్యాపిటల్ యూజ్ అవుతుంది. సో కొత్తగా మీ మైండ్లో ఒక థాట్ వచ్చింది, కొత్తగా ఇప్పటి వరకు లేని బిజినెస్ థాట్ మీకు వచ్చినప్పుడు ఆ ఐడియాని మీరు వెంచర్ క్యాపిటలిస్ట్తో మీరు పంచుకుంటే ఆయన ఏం చేస్తాడు, మీ యొక్క ప్రాజెక్ట్కి కావలసినటువంటి కమర్షియల్గా హెల్ప్ చేస్తాడనమాట. కమర్షియల్గా అంటే మనీ ప్రొవైడ్ చేస్తాడనమాట. ఓకేనా. సో వెంచర్ క్యాపిటలిస్ట్ జాయిన్స్ ద ఫోర్త్ పాయింట్, వెంచర్ క్యాపిటలిస్ట్ జాయిన్స్ ద ఎంటర్ప్రీనియర్స్ యాజ్ ఎ co-promoter in projects and shares risks and rewards of the enterprise. సో ఈయన ఓన్లీ డబ్బు అంటే కమర్షియలైజేషన్గా కావాల్సినటువంటి క్యాపిటల్ మాత్రమే ప్రొవైడ్ చేయకుండా ఈయన క్యాపిటల్తో పాటు సో మేనేజ్మెంట్కి అవసరమైనటువంటి సో టెక్నాలజీకి, మేనేజ్మెంట్కి, మార్కెటింగ్కి అవసరమైనటువంటి ఐడియాస్ కానీ అడ్వైజెస్ కానీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. సో ఎందుకంటే వెంచర్ క్యాపిటలిస్ట్ దానికి సంబంధించిన, సో హీ ఈజ్ ఆల్సో యాన్ ఎంటర్ప్రీనియర్, మేబీ హీ ఈజ్ ఆల్సో యాన్ చాలా రకాల ప్రాజెక్ట్స్కి ఆయన వెంచర్ క్యాపిటలిస్ట్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి చాలా నాలెడ్జ్ వెంచర్ క్యాపిటలిస్ట్కి ఉంటుంది. కాబట్టి హీ యాక్ట్స్ యాజ్ ఎ ప్రమోటర్ టు ద ఎంటర్ప్రైజ్. సో ప్రమోటర్ లాగా, ప్రమోటర్తో పాటు అతను కూడా ఒక ప్రమోటర్గా యాక్ట్ చేస్తూ అందులో వచ్చినటువంటి రిస్క్స్ని షేర్ చేసుకుంటాడు, అలాగే రివార్డ్స్ని కూడా షేర్ చేసుకుంటాడు అనమాట వెంచర్ క్యాపిటలిస్ట్. సో నెక్స్ట్, once the venture has reached the full potential, the venture capitalist disinvests his holding either to the promoter or in the market.
సో ఒక గ్రోత్, సో స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేశాడు వెంచర్ క్యాపిటలిస్ట్, ఏం చేశాడు, స్టార్టింగే బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక స్టేజ్కి రీచ్ అయిపోయింది ప్రాజెక్ట్, ఒక స్టేజ్కి రీచ్ అయిపోయింది, మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే వెంచర్ క్యాపిటలిస్ట్ వెంటనే తను పెట్టుబడిని డిస్ఇన్వెస్ట్ చేస్తాడు అనమాట. అంటే పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసేసుకుంటాడు. సో ఎలా తీసుకుంటాడంటే, అయితే తను పెట్టిన పెట్టుబడిని ప్రమోటర్కే, ఎవరైతే ఎంటర్ప్రీనియర్ ఉన్నాడో అతనికే అమ్మేయచ్చు, లేకపోతే మార్కెట్లో అయినా ఆ యొక్క షేర్ని అమ్మేసుకుంటాడు అనమాట. అంటే సెకండరీ మార్కెట్లో షేర్స్ని అమ్మేసుకుంటాడు, అంటే స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. సెకండరీ మార్కెట్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో అయినా ఈ యొక్క షేర్ని అమ్మేసుకోవచ్చు. బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ప్రాఫిట్ బట్ క్యాపిటల్ అప్రిసియేషన్ అట్ ద టైమ్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్. సో ఈ యొక్క వెంచర్ క్యాపిటలిస్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, అందులోంచి వచ్చిన ప్రాఫిట్ కాదు, ఎంటర్ప్రైజ్ నుంచి వచ్చిన ప్రాఫిట్ మెయిన్ ఆబ్జెక్టివ్ కాదు, తన పెట్టిన పెట్టుబడి యొక్క అప్రిసియేషన్ అనమాట, క్యాపిటల్ అప్రిసియేషన్. సో ఒక 10 కోట్లు పెడితే దాన్ని ఒక 50 కోట్లుగా తీసుకోవాలి డిస్ఇన్వెస్ట్ చేసేటప్పుడు. అంటే పెట్టుబడి బయటికి తీసుకునే టైంకి క్యాపిటల్ పెట్టిన మూలధనం అనేది రెట్టింపు అవ్వడమే ఈ యొక్క వెంచర్ క్యాపిటల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో ప్రాఫిట్స్ గురించి కాదు, క్యాపిటల్ అప్రిసియేషన్ ఈ వెంచర్ క్యాపిటల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. వెంచర్ క్యాపిటల్ ఈజ్ నాట్ జస్ట్ ఇంజెక్షన్ ఆఫ్ మనీ బట్ ఆల్సో అన్ ఇన్పుట్ టు సెటప్ ఎ ఫర్మ్. సో ఇది జస్ట్ మనీని ఇంట్రడ్యూస్ చేసి మాత్రం వదిలేదు. సో అంటే ఏం చేస్తుంది, వెంచర్ క్యాపిటల్ కంపెనీకి కావాల్సినటువంటి ఇన్పుట్ సెటప్ అంతా కూడా వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరుండి చూసుకుంటాడు అనమాట. సో పెట్టుబడి పెట్టేసి వదిలేడు, అయిపోయింది అని వదిలేడు అనమాట. సో ప్రతి స్టెప్లోనూ వెంచర్ క్యాపిటలిస్ట్ చూస్తూనే ఉంటాడు. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి టెక్నాలజీ ఏం యూజ్ చేస్తున్నాడు, ఏ లొకేషన్లో పెట్టాడు, నెక్స్ట్ దాన్ని మార్కెటింగ్ ఎలా చేస్తున్నాడు. సో ప్రతి స్టెప్లోనూ వెంచర్ క్యాపిటలిస్ట్ ఉండి ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకుంటాడు అనమాట. సో ఈ ఇన్వెస్ట్మెంట్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో పెట్టడు, పెద్ద ఇండస్ట్రీస్లో పెట్టడు, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్కి కావాల్సినటువంటి ఇన్వెస్ట్నే వెంచర్ క్యాపిటలిస్ట్ ప్రొవైడ్ చేస్తాడు. సో అవి ఫీచర్స్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వెంచర్ క్యాపిటలిస్ట్. సో రకరకాల, మన ఇండియాలో తీసుకుంటే 3 types ఆఫ్ వెంచర్ క్యాపిటలిస్ట్ని చూడొచ్చు అనమాట. సో వెంచర్ క్యాపిటల్ ఫండ్ సెటప్ బై ఏంజల్ ఇన్వెస్టర్స్. సో ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరంటే, ఎవరికైతే 51 years అబవ్ ఉన్నటువంటి పర్సన్స్ ఉంటారో, బాగా నాలెడ్జ్డ్ పర్సన్స్, బాగా వెల్దీ, డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు, నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు, ఆల్రెడీ వాళ్ళు ఎంటర్ప్రీనియర్స్ అయి ఉంటారనమాట. కొత్త ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేసి అందులో సక్సెస్ అయినటువంటి ఎంటర్ప్రీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళని మనం ఏంజల్ ఇన్వెస్టర్స్ అని అంటారనమాట. ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటాం. సో వాళ్ళకి జనరల్గా కొత్త ఎంటర్ప్రీనియర్స్, కొత్త బిజినెసెస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటాయి. సో ఆ ఇంట్రెస్ట్తో వాళ్ళు కొత్త బిజినెస్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళని మనం ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటాం. సో ఆ ఏంజల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళకి కొత్త స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో వాళ్ళ పర్సనల్ క్యాపిటల్ని వారు అప్పటి వరకు సంపాదించుకున్నటువంటి పర్సనల్ క్యాపిటల్ అంతా కూడా ఈ కొత్త కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టార్టప్ ప్రాసెస్. ఈ స్టార్టప్ ప్రాసెస్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో వీళ్ళు ఏంజల్ ఇన్వెస్టర్స్ సో వీళ్ళని ఏంజల్ ఇన్వెస్టర్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ వెంచర్ క్యాపిటల్ సబ్సిడరీస్ ఆర్ కార్పొరేషన్స్. ఇవి జనరల్గా బ్యాంక్స్ అనమాట. బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, పెద్ద కంపెనీస్, హోల్డింగ్ కంపెనీస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇవి ఏం చేస్తాయి, ఇవి కొత్తగా స్టార్టప్స్లో మన ప్రాజెక్ట్ ఏదైతే కొత్తగా ప్రాజెక్ట్ అని ఎంటర్ప్రీనియర్ కొత్త ప్రాజెక్ట్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఐడియాస్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నింటినీ చెక్ చేసి వాళ్ళు ఈ యొక్క స్టార్టప్ కంపెనీస్ని ఎంకరేజ్ చేస్తాయి అన్నమాట. కమర్షియల్ బ్యాంక్స్ అవ్వచ్చు, లేదా మేజర్ కార్పొరేషన్స్ అవ్వచ్చు, హోల్డింగ్ కంపెనీస్, అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా సరే కొత్తగా స్టార్ట్ చేయాలనుకునేటటువంటి ఎంటర్ప్రీనియర్స్కి సపోర్ట్ చేసేటటువంటి ఫర్మ్స్ని ఈ వెంచర్ క్యాపిటల్ సబ్సిడరీస్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రైవేట్ క్యాపిటల్ ఫర్మ్స్. మిగిలినవి అంటే కమర్షియల్, ఈ యొక్క ఇండివిజువల్స్ నెక్స్ట్ ఈ యొక్క బ్యాంక్స్ కాకుండా మిగిలిన చిన్న ప్రైవేట్ క్యాపిటల్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ క్యాపిటల్ ఫర్మ్స్ కూడా ఈ హై రిస్కీ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపేటటువంటి కంపెనీస్ ఏవైనా సరే ప్రైవేట్ క్యాపిటల్ ఫర్మ్స్లోకి వస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇవి టైప్స్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్స్.
మెథడ్స్ ఆఫ్ వెంచర్ ఫైనాన్సింగ్, ఏ విధంగా వెంచర్ క్యాపిటలిస్ట్ పెట్టుబడిగా పెడతాడు. ఫస్ట్ది మనకి తెలుసు, ఈక్విటీ అంటే పెట్టుబడి డైరెక్ట్గా 49% షేర్స్లో ఇన్వెస్ట్ చేసేయచ్చు అనమాట వెంచర్ క్యాపిటలిస్ట్. సో ఈ 49% షేర్స్లో ఇన్వెస్ట్ చేసేసిన తర్వాత కంపెనీ ఒక స్టేజ్కి రీచ్ అయిన తర్వాత, గ్రోత్ పొటెన్షియల్కి రీచ్ అయిపోయిన తర్వాత, సో ఆ ఈక్విటీని ఏం చేస్తాడు, ఆ వాటాల్ని అమ్మేసుకోవచ్చు అనమాట. అది ఎవరికి అమ్ముతాడు, ప్రమోటర్కైనా అమ్మేసుకోవచ్చు, లేకపోతే తను అలా తన దగ్గర ఉంచేసుకోవచ్చు, లేకపోతే మార్కెట్లో సెకండరీ మార్కెట్లో అమ్మేసుకోవచ్చు అనమాట. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో అయినా వెంచర్ క్యాపిటలిస్ట్ అమ్మేసుకోవచ్చు. సో ఈక్విటీ అంటే అర్థమైందా. సో డైరెక్ట్గా పెట్టుబడిగా పెడతాడు. ఆ పెట్టిన పెట్టుబడి 49 అంటే ఏంటి, 49% షేర్స్ని వెంచర్ క్యాపిటలిస్ట్ పర్చేస్ చేస్తాడు అనమాట ఫస్ట్. సో ఆ పర్చేస్ చేసిన షేర్స్ని ఏం చేయొచ్చు, గ్రోత్ పొటెన్షియల్కి రీచ్ అయిన తర్వాత, అంటే తను 10 రూపాయలకి కొన్న షేర్ 100 రూపీస్కి రీచ్ అయింది అనుకుందాం. సో 100 రూపీస్కి రీచ్ అయిన తర్వాత ఆ షేర్స్ని ఏం చేయొచ్చు అంటే మార్కెట్లో అయినా అమ్మేసుకోవచ్చు, లేకపోతే ప్రమోటర్కే తిరిగి అమ్మేసుకోవచ్చు అనమాట. మార్కెట్లో అమ్మడం అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో అమ్ముకోవడం. నెక్స్ట్ టైప్ ఆఫ్ వెంచర్ ఫినాన్సింగ్ ఏంటంటే కన్వెన్షనల్ లోన్ని ప్రొవైడ్ చేయడం. సో అంటే అప్పుగా ఇవ్వడం అనమాట. సో ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి అమౌంట్ని ప్రొవైడ్ చేస్తాడు. సో కాకపోతే ఏంటంటే కమర్షియల్గా అది మంచి ప్రాఫిట్స్ వచ్చే టైం వరకు కొద్దిగా తక్కువ వడ్డీ రేటుకి లోన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మంచి లాభాలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ని పెంచేస్తాయి అనమాట. నార్మల్ నుంచి హై ఇంట్రెస్ట్ రేట్ని తీసుకుంటూ ఉంటాయి, లోన్ మీద ఎక్కువ వడ్డీ రేట్ని తీసుకుంటాయి. ఎప్పుడు కొంచెం ప్రాఫిట్స్ వస్తున్నాయి, కంపెనీ పర్వాలేదు సెట్ అయింది అని అనుకున్నప్పుడు ఎక్కువ వడ్డీ రేట్ని తీసుకుంటాయి అనమాట. సో ఈ విధంగా కూడా వెంచర్ క్యాపిటలిస్ట్ పెట్టుబడిగా పెడతాడు. ఎలాగా, అప్పుగా ఇవ్వడం ద్వారా. ఫస్ట్ది ఏంటంటే పెట్టుబడి పెడుతున్నాడు, ఫస్ట్ మెథడ్లో పెట్టుబడి పెడుతున్నాడు కదా. ఈ కన్వెన్షనల్ లోన్లో ఏం చేస్తున్నాడంటే పెట్టుబడిగా పెడుతుంది. సో అప్పు ఇస్తున్నాడు అనమాట. కొంతవరకు తక్కువ వడ్డీ రేట్ తీసుకుంటాడు, అంటే కమర్షియల్గా అది కొంచెం సెట్ అయ్యే వరకు తక్కువ వడ్డీ రేట్ తీసుకుంటే, తర్వాత అంటే ఒక గ్రోత్ పొటెన్షియల్కి వచ్చింది, కంపెనీకి లాభాలు వస్తున్నాయని నమ్మినప్పుడు ఏం చేస్తాడంటే కొంచెం వడ్డీ రేటు పెంచుతాడు అనమాట. నార్మల్ నుంచి హై ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటాడు. సో ఈ తర్వాత రీపే చేయాలన్నమాట. ఒక సర్టెన్ పీరియడ్ అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళిద్దరి మధ్య నెగోషియేషన్స్ అవుతాయి కదా, వెంచర్ క్యాపిటలిస్ట్కి ప్రమోటర్కి మధ్య జరిగిన చర్చలను బట్టి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే తిరిగి ఎప్పుడు రీపేమెంట్ పీరియడ్ తర్వాత వెనక్కి తీసేసుకోవచ్చు. ఆ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వెంచర్ క్యాపిటలిస్ట్ ప్రమోటర్ నుంచి ఆ లోన్ అమౌంట్ని మొత్తం తీసేసుకుంటాడు అనమాట. నెక్స్ట్ కండిషనల్ లోన్. సో కండిషనల్ లోన్ సో ఈ కన్వెన్షనల్ లోన్లో అప్పేస్తున్నాడు కదా. సో కండిషనల్ లోన్లో ఏంటంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, అంటే వడ్డీ ఏం తీసుకోకుండా అప్పేస్తాడు అనమాట. సో నెక్స్ట్ అమ్మకాలు స్టార్ట్ అయిన తర్వాత అమ్మకాల మీద రాయల్టీని తీసుకుంటాడు. సో రాయల్టీ అంటే ఏంటి, మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సినిమా రాశారు, ఆ సినిమా హక్కు మీదే కదా. సో ఆ హక్కు మీది, అది ఎవరైతే తీస్తున్నారో వాళ్ళు ఏం చేయాలంటే మీకు రాయల్టీని పే చేస్తారనమాట. సో అంటే మనకి సంబంధించిన ప్రాజెక్ట్ని, సో ప్రోడక్ట్ని యూజ్ చేసుకున్నందుకు రాయల్టీ పే చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటి, వెంచర్ క్యాపిటలిస్ట్ ఏం చేశాడు, పార్టిసిపేట్ చేశాడు కదా. సో కొత్త ఫర్మ్లో పార్టిసిపేట్ చేశాడు కాబట్టి, హెల్ప్ చేశాడు కాబట్టి, తను అందించినటువంటి హెల్ప్కి తను అమ్మేటటువంటి అమ్మకాల్లో రాయల్టీ తీసుకుంటాడు అనమాట. నెక్స్ట్ ఇన్కమ్ నోట్. ఇవి రెండు కలిపి, అంటే కన్వెన్షనల్ లోను కండిషనల్ లోను రెండు కలిపి ఉండేటటువంటి, అంటే ఇంట్రెస్ట్ తీసుకుంటారు, రాయల్టీ తీసుకుంటారు అనమాట. కాకపోతే కొంచెం తక్కువ రేట్లో, కండిషనల్ లోన్లో కన్నా కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ రేటు, తక్కువ రాయల్టీ తీసుకుంటే దాన్ని ఇన్కమ్ నోట్ అని అంటాం అనమాట. సో ఇది డైరెక్ట్గా పెట్టుబడి పెట్టేయడం. సో ఈక్విటీ అంటే ఏంటి, డైరెక్ట్గా వెంచర్ క్యాపిటలిస్ట్ ఏం చేస్తాడు, కొత్త కంపెనీలో పెట్టుబడి పెడతాడు అనమాట. 49% వరకు సో 49% వరకు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు. తర్వాత ఆ ప్రమోటర్కి అమ్మేయడమో లేకపోతే మార్కెట్లో అమ్మడమో చేస్తాడు. కన్వెన్షనల్ లోన్లో ఏంటి, అప్పిస్తాడు అనమాట, కొత్త కంపెనీకి అప్పిస్తాడు. కొంతవరకు కమర్షియల్గా సెట్ అయ్యే వరకు తక్కువ వడ్డీ రేట్ తీసుకుంటాడు, కమర్షియల్గా సెట్ అయిన తర్వాత హై నుంచి నార్మల్ ఇంట్రెస్ట్ రేట్స్ తీసుకుంటాడు అనమాట. నెక్స్ట్ కండిషనల్ లోన్కి వచ్చేసరికి ఇక్కడ వడ్డీగా ఇవ్వడు, సో ఇంట్రెస్ట్ ఏమి తీసుకోడు. కాకపోతే అమ్మకాలు మొదలైన తర్వాత అమ్మకాల మీద రాయల్టీ తీసుకుంటాడు అనమాట. ఇన్కమ్ నోట్కి వచ్చేసరికి
ఇంట్రెస్ట్ రేటు రాయల్టీ రెండు తీసుకుంటాడు, కాకపోతే కంపేర్ చేస్తే ఈ రెండిటికన్నా కొంచెం తక్కువ వడ్డీ రేటు తక్కువ రాయల్టీ తీసుకుంటాడు. సో ఇది ఇన్కమ్ నోట్. సో ఇవన్నీ మెథడ్స్ ఆఫ్ వెంచర్ ఫినాన్సింగ్. సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ వెంచర్ ఫినాన్సింగ్ అర్థమైంది కదా, వెంచర్ ఫినాన్సింగ్ టైప్స్ ఆఫ్ వెంచర్ ఫినాన్సింగ్. సో ఇప్పుడు దీనిలో మనం ఫీచర్స్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్, టైప్స్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ అండ్ మెథడ్స్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్, హిస్టరీ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ.